హలో గైస్, వెల్కమ్ టు రాకీస్ కిచెన్. ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ చేయబోతున్నాం. దాని పేరు ఏంటంటే ఫ్రైడ్ ఎగ్ కర్రీ. ఇది చేసే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది. అన్నిటికన్నా ఫస్ట్ మనం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఇలా వేసుకొని దాంట్లోకి ఒక చిటికెడు సాల్ట్, పెప్పర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని 2 minutes ఫ్రై చేసి మలపండి. మలిపిన తర్వాత కూడా 2 minutes ఫ్రై చేయండి. ఇలానే మిగతా 3 ఎగ్స్ని కూడా చేయండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని అన్నిటిని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా వేడయ్యాక ఈ సింపుల్ స్పైసెస్ వేసుకోండి. జస్ట్ 1-2 సార్లు ఇలా కలుపుకొని దాంట్లోకి 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు ఇంత సన్నగా రావాలంటే మనం మాన్యువల్ హ్యాండ్ గ్రైండర్ లేదా చాపర్ దేంట్లోనే చేసుకోవచ్చు. సేమ్ ఇలానే టొమాటోస్ కూడా ఫైన్గా చాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 teaspoons వేస్తున్నాను. వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాసేపు బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో ఉన్న పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఒక 4 టొమాటోస్ సన్నగా కట్ చేసుకున్నది దీంట్లో వేయండి. దాంతోపాటే సాల్ట్ 1.5 teaspoon, పసుపు 1/2 teaspoon, రెడ్ చిల్లీ పౌడర్ 2 teaspoons, ధనియాల పొడి 1 teaspoon, 1/2 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon గరం మసాలా, ఇలా ఆయిల్ సపరేట్ అవ్వగానే దీంట్లోకి 1/2 glass వాటర్ వేసుకొని బాగా కలపండి, ఒక థిక్ టెక్స్చర్ వచ్చేలా. వాటర్ ఇలా బాయిల్ అయ్యాక ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకుందాం. దాని తర్వాత వీటినన్నిటిని మంచిగా సెట్ చేసుకొని ఓవర్లాప్ కాకుండా దాని తర్వాత 8 minutes మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకుందాం. మనం ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు కుకింగ్ అయిపోగానే ఇమ్మీడియట్గా సర్వ్ చేయకండి. దానికి ఒక 10 to 15 minutes మినిమం టైం ఇవ్వండి. ఆ తర్వాత దాన్ని సర్వ్ చేసుకొని తినండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు మన ఫ్రైడ్ ఎగ్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మనం రైస్లోకి కానీ రోటీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి మంచిగా బాయిల్ అవుతుంది. ప్రతి బైట్లో ఈ పచ్చిమిరపకాయ కూడా ఒక బైట్ తినండి, చాలా యమ్మీగా ఉంటుంది. నమ్మండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ డిష్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.